బీజేపీ డాక్టర్ నరేంద్ర పల్నాటి మోదీ వెంకటరెడ్డి గారు కూడా ఉన్నారు దేశంలో మనతో పాటు, ఇవాళ బీజేపీ వాళ్ళు నాయకులు. మొదటి నుంచి ఇదే రైట్, చేస్తున్నారు. లింగం గారు మాట్లాడదామండి. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే రాహుల్ అండి. గాంధీ ఓట్ల చోరీ గురించి మీరేమంటారు? ముఖ్యంగా బీజేపీ అలాగే ఎన్నికల సంఘం రెండు ఒకటైంది, అందుకే ఓట్ల చోరీ జరుగుతుంది, చాలా చోట్ల ఉన్న ప్రజల కంటే కూడా ఓట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్తుంటున్నారు. ఎలా చూడాలి? ఈసీ అధికార పార్టీ నిజంగా కుమ్మక్కయ్యాయా? ముందుగా మీకు అలాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి ప్యానల్ మిత్రులకు నమస్కారం. ఇప్పుడు నేను ఏమంటున్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేవనెత్తున్న ఏదైతే బోగస్ ఓటర్స్ కానీ ఫేక్ ఓటర్స్ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు కాదు కదా, కొత్త కాదు కదా, ఇదంతా కూడా ఎప్పటి నుంచో సంవత్సరాలు కొద్దిగా 56 సంవత్సరాలు పరిపాలనలో 6 కోట్ల మంది బంగ్లాదేశీలు కానీ రోహింగ్యాలు కానీ ఎవరి పరిపాలనలో వచ్చారండి ఈ భారతదేశానికి? 6 కోట్ల మంది ఓటర్లు ఎవరిచ్చారు? 6 కోట్ల మంది ఓటుకి ఓటు హక్కు ఎక్కడి నుంచి సబ్మిట్ చేశారు? ఏ విధంగా సబ్మిట్ చేశారు? ఎవరి పరిపాలన? కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ ఉంది? కాంగ్రెస్ పార్టీ కాదా? ఇప్పుడు గుర్తొచ్చిందా కాంగ్రెస్ పార్టీకి కానీ రాహుల్ గాంధీ కానీ ఫేక్ ఓటర్స్ ఉన్నారని చెప్పి? మేమేం చేస్తున్నామంటే వాళ్ళ హయాంలో ఇలాంటి అక్రమాలు జరిగినాయి, ఇలాంటి ఫేక్ ఓటర్స్ పెరిగినాయి కాబట్టి ఈ బంగ్లాదేశీలు కానీ లేకపోతే రోహింగ్యాలు కానీ బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళకు ఓటు కల్పించి వాళ్ళ ఓటు మైనారిటీ ఓట్ల కోసము తహతహలు ఆడింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీహార్లో ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే సర్ తీసుకొచ్చిన తర్వాత ఫేక్ ఓటర్స్ తీసేస్తా ఉంటే వీళ్ళకి ఎక్కడి నుంచో ఎందుకు అంత మరి ఆవేశము ఆక్రోశము నాకు అర్థం కావట్లేదు. ఫేక్ ఓటర్స్ ని తీసేసేది భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డెఫినెట్ గా తీసేస్తా ఉంటే వీళ్ళకి ఎందుకు వచ్చిన బాధ నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు వీళ్ళు గెలిస్తేనేమో ఒకటి, ఓడిపోతేనేమో ఇంకో మాట మాట్లాడతారు. నేను ఒకటే మాట చెప్తాను, ఇప్పుడు కర్ణాటకలు కానీ తెలంగాణ కానీ హిమాచల్ ప్రదేశ్లో కానీ వీళ్ళ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ, నేను ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ బోగస్ ఓటర్లతో గెలిచిందా లేకపోతే రియల్ ఓటర్స్ తో గెలిచిందా? నంబర్ 1. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా బంగ్లాదేశీలు కానీ రోహింగ్యాలు కానీ వేల మంది ఉన్నారు. వాళ్ళ ఓట్లు ఏమైనా మీకు పడ్డాయా లేకపోతే ఇంకొకరికి ఏమైనా పడ్డాయా? అది కూడా కర్ణాటకలో కూడా అదే జరుగుతుంది. మీరు ఒక అసెంబ్లీ తీసుకున్నారు లేకపోతే ఒక పార్లమెంట్ తీసుకున్నారు, దేశం మొత్తం మీద కూడా. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ ఎలా అయితే ఫేక్ ఓటర్స్ ఉన్నారని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు, నిజంగా మీరు అన్నట్టు కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట ఏదన్నా జరుగుంటే మీరు కూడా చెప్పొచ్చు, అదేం తప్పు కాదు కదా. మీ అలా జరిగే అవకాశం అంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు అంటున్నారు కొన్ని చోట్ల గెలిచింది కదా అంటున్నారు, ఇప్పుడు నిజంగా కొన్ని చోట్ల ఏమన్నా అవకాశం ఇచ్చారో అలాగే మొత్తం ఏకపక్షంగా తీసుకోకుండా అనేది కాంగ్రెస్ కూడా అంటుంది. నేనేమంటున్నంటే వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు 2019లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన 45 ఎంపీ సీట్లు ఉన్నాయి. తర్వాత వీళ్ళు 2024లో 99 సీట్లకు వచ్చారు. అంటే దగ్గర ఒక 55 సీట్లు గెలిచారు కదా. ఆ ఫేక్ ఓటర్స్ తో గెలిచిరా వీళ్ళు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే కదా కండక్ట్ చేసింది కూడా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే కదా వీళ్ళ మొత్తం వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. మరి అప్పుడు అడగండి, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? ఇప్పుడు 55 మంది ఎక్స్ట్రా ఎవరైతే 99లో లేకపోతే 55 ఎంపీలు గెలిచారు కదా కాంగ్రెస్ పార్టీ నుంచి, వాళ్ళు ఫేక్ ఓటర్స్ వాడుకున్నారా? వాడుకొని గెలిచిర్రా? తెలంగాణ ప్రజలు కానీ భారతదేశ ప్రజలు కానీ అడుగుతా ఉన్నారు. రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇట్లా చేసింది అట్లా చేసినట్టు. అదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో మీరు పార్లమెంట్ ఇది మహారాష్ట్రలో అక్కడ మీకు కూటమి ఉంది, ఇండి బ్లాక్ కూటమి, ఎంపీ స్థానాలు అత్యధికంగా గెలిచారు. మరి ఆ రోజు గుర్తు రాలేదా మీకు ఫేక్ ఓటర్లు ఉన్నారని? మహారాష్ట్రలో, బీహార్ లో గెలిచారు, మీకు ఫేక్ ఓటర్లు ఉన్నారు మీకు తెలియదా? వెంకటరెడ్డి గారు, ముఖ్యంగా ఏదైనా ఆరోపణలు వచ్చాయి, ఎంక్వైరీ చేయాలి, కానీ ఎంక్వైరీ చేసినప్పుడు చిత్తశుద్ధి ఉందా లేదా, లేకపోతే మీరు ప్రమాణం చేయాలి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఎలక్షన్ కమిషన్ అయినా ఇది కరెక్ట్ అంటారా? ఇంకో మాట కూడా లింగం యాదవ్ గారు అన్నారు, ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ అంటే బీజేపీ ఎందుకు ముందుకు వచ్చి మాట్లాడుతుందనే మాట కూడా మాట్లాడారు. నేను దాని గురించి చెప్పట్లేదు, అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడలేదు అంటే నేను అంటున్నా ఏమంటున్నానంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ తర్వాత ఏదైతే కర్ణాటకలో ఎలిగేషన్ చేశారు, కర్ణాటక ఎలక్టోరల్ ఆఫీసర్ ఇమ్మీడియట్ గా ఏం చెప్పారు, మీరు ఐదర్ యూ టేక్ ద హోల్ ఆర్ సబ్మిట్ ద అఫిడవిట్, మీకు ఎవిడెన్స్ ఏమైనా ఉంటే రాతపూర్వకంగా లేదా ఫిజికల్ కాపీస్ ఇవ్వండి, డెఫినెట్ గా మేము దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఎంక్వైరీ చేస్తాం. అంటే ఎందుకు పారిపోతా ఉన్నారు? మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఎన్నోసార్లు ఈ ఈవీఎంలు కానీ ఈవీఎంలు కానీ వీవీప్యాట్లు కానీ వాటి మీద ఇష్యూస్ ఉన్నాయని చెప్పి 2 years బ్యాక్ కూడా రాహుల్ గాంధీ ఇదే విధంగా మాట్లాడితే ఆ రోజు కూడా సబ్మిట్ చేయమంటే సబ్మిట్ చేయలేదు.
అయినా కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది. మీ దగ్గర ఉండే ఎవిడెన్స్ ఇవ్వండి, డెఫినెట్ గా ఇన్వెస్టిగేషన్ కానీ ఎంక్వైరీ కూడా చేస్తామని చెప్పింది. అంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ మీద ఇటు రాజ్యాంగం మీద కానీ లేకపోతే ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఈడీ మీద, సిబిఐ మీద బురద జల్లడానికి చేస్తున్న ప్రయత్నమే రాహుల్ గాంధీ గారు చేసేది తప్పితే వీళ్ళు చేసేది ఏమి లేదు. ఎందుకు చెప్తున్నా అంటే ఎక్కడ చూసినా కూడా ఈ భారతదేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా కానీ వెంకటరెడ్డి గారు ఇప్పుడు రాహుల్ గాంధీ కొన్ని ఆధారాలు చూపించారు కదా, మరి ఆధారాలు ఏమంటారు? ఇవన్నీ చాలా చెప్పండి. చోట్ల ఎలక్షన్ 2 కమిషన్ ఉన్నాయన్నారు, అలాగే బల్క్ గా ఓట్స్ ఉన్నాయని చెప్పారు, అలాగే ఇన్వాలిడ్స్ ఓటు ఉన్నాయన్నారు, డూప్లికేట్స్ ఉన్నాయన్నారు, ఫేక్ ఉన్నాయన్నారు. వాటిని ఆధారాలతో సహా కొన్ని ప్రజెంటేషన్ చూపించారు కదా. బయట చూపిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈస్ ఆస్కింగ్ ఓన్లీ వన్ థింగ్, ఐదర్ యు టేక్ ద ఓత్ ఆర్ సబ్మిట్ ద అఫిడవిట్ ఆఫ్ దోస్ ఎలిగేషన్స్. సో అట్లాంటి తీసుకొస్తే డెఫినెట్ గా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మీరు ఏం చేస్తున్నారు ఈ రోజు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందు ర్యాలీ చేయడము, ధర్నా చేయడము అలాంటివి చేస్తున్నారు తప్పితే మీ దగ్గర కాంక్రీట్ ఎవిడెన్స్ ఉంటే డెఫినెట్ గా యూ హ్యావ్ టు సబ్మిట్ టు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. వై ఆర్ యూ రన్నింగ్ అవే? ఎందుకు పారిపోతా ఉన్నారు? ఇది ఈవెన్ బీహార్ లో కూడా చేస్తుంటే బీహార్ లో వీళ్ళు గెలవలేదా ఇండి బ్లాక్? అంతకుముందు 2 సార్ల మరి ఇండి కూటమే ఉంది కదా దానికంటే ముందలు కూడా. సో అట్లా ఆ టైంలో గుర్తు రాలేదా? అంటే అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చిందా మీకు? 24లో పార్లమెంట్ ఎన్నికలు జరిగి దగ్గర 19 నెలలు అవుతుంది. 19 నెలల నుంచి మీరు ఎట్లా మీకు గుర్తు రాలేదా? మీ ఏదైనా వెంకటరెడ్డి గారు ఒక డౌట్ వచ్చింది, కొన్ని ఆధారాలు అయ్యో బయట పెడుతున్నారు. మరి దీన్ని సుమోటోగా తీసుకుని మరి లేకపోతే మీ మీద ఆరోపణలు చేస్తున్నారు కనుక, మీ పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నారు కనుక, ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణలు చేస్తున్నారు కనుక ఒక ఎంక్వైరీ కమిషన్ ప్రభుత్వం వేయొచ్చు కదా. ప్రభుత్వం కాదండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండిపెండెంట్ బాడీ. వాళ్ళు తీసుకుంటారు చర్యలన్నీ కూడా. ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ, సుప్రీంకోర్టు కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ ఎక్కడైతే ఎలిగేషన్స్ వస్తాయో వాళ్ళు సుమోటోగా తీసుకొని వాళ్ళు దర్యాప్తు చేస్తుంది తప్పితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఏముంటుంది చెప్పండి? మా పార్టీకి సంబంధం ఏముంటుంది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్ ఆస్కింగ్. అధికార పార్టీ అని బీజేపీ మీద కదా ఆరోపణలు చేసేది, స్పందించాలి కదా. ఎవరు కండక్ట్ చేస్తా ఉన్నారు ఎలక్షన్స్? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేస్తా ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీరు అడిగినప్పుడు మీరు ఆధారాలు చూపించకుండా, ఎవిడెన్స్ సబ్మిట్ చేయకుండా ప్రతిసారి కూడా బ్లేమ్ చేసుకుంటూ పోతా ఉంటే డెఫినెట్ గా రేపొద్దున మీరు రాజ్యాంగాన్ని కించపరచుకుంటూ పోతా ఉన్నారు కదా. అదే రాజ్యాంగాన్ని కల్పించింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ, సుప్రీంకోర్టు కానీ, మిగతా కాన్స్టిట్యూషనల్ బాడీస్ వాటి మీద బురదలాడే ప్రయత్నం చేస్తున్నారంటే డెఫినెట్ గా మీరు ప్రతి ఎన్నికల్లో ఓడిపోతా ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఆదరణ వస్తూ ఉంది, గెలుస్తూ ఉంది. ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఆ ఎన్నికలు పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీ గెలుస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతా ఉంది. దాన్ని దిగమింగలేక, దాన్ని ఓర్వలేక రాహుల్ గాంధీ రోజుకో మాట మాట్లాడుతూ ఉన్నాడు. మొన్న సుప్రీంకోర్టు కూడా ఒక మొట్టికాయలు వేసింది. ఏది గల్వాన్ ఇష్యూ మీద కానీ, తర్వాత ఇండియన్ ఆర్మీ మీద కూడా ఏది ఆయన భారత్ జోడో యాత్రలో కమెంట్ చేస్తే మీరు డెఫినెట్ గా ఈ విధంగా చేయొద్దు, మీరు ట్రూ ఇండియనేనా అని అడిగింది. అంటే అలాంటి పరిస్థితిలో రాహుల్ గాంధీ గారు ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ దట్ ఈస్ గుడ్ ఎనఫ్ టు బి ఇన్ ఇండియా యాక్చువల్లీ. ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ మీద కూడా ఎలిగేషన్ చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటూ పోతే డెఫినెట్ గా రేపొద్దున ఏమనుకుంటారు చెప్పండి? ఈవెన్ ఆర్మీ మీద కూడా, ఆపరేషన్ సింధూర్ మీద కూడా కంటిన్యూస్ గా అప్పటి నుంచి ఇప్పటి వరకు మొన్నటి వరకు కంటిన్యూస్ గా మాట్లాడుకుంటూ ఏది బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేసి భారతీయ జనతా పార్టీ. నేనేమంటున్నానంటే ఈ రోజు మీరు ఆపరేషన్ సింధూర్ మీద డిస్కషన్ అయిపోయిన తర్వాత, పార్లమెంట్ లో చర్చ పెట్టిన తర్వాత నోరు మూసుకొని కూర్చున్నారు. ఒక్కరైనా మాట్లాడుతున్నారా? మళ్ళీ ఒక్కరైనా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. జరుగుతా ఉంది ఇప్పుడు కూడా. మాట్లాడదామండి, ఇంకా మాట్లాడదామండి. మనతో పాటు రైట్ సుదర్శన్ గారు ఉన్నారు, శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఆయనతో మాట్లాడదాం. రాహుల్